షాప్ ఎందుకు తెరవడం లేదు? నా బట్టలు నాకివ్వండి. ఎందుకు నా బట్టలని ఊడదీశారు? మేము అన్ని పూర్తిగా పరిశీలించిన తర్వాతే మీకు ఇస్తాం. ఇందులో బాంబులను ఏదైనా పెట్టారేమో ఎవరికి తెలుసు? అరే లోపలికి ఎందుకు రానివ్వడం లేదు? ఒక మనిషిని ఎంతసేపు అని చెక్ చేస్తారు? అరే ఇదంతా మీ సెక్యూరిటీ కోసమే కదా. ఎవరైనా లోపలికి బాంబుని తీసుకొస్తేనో. ఓయ్ మోటు బతులు, ఏమిటి మీరు చేస్తున్న పని? అందరినీ లోపలికి రానివ్వండి. ఇది నా ఆర్డర్, అర్థమైందా? ఇప్పుడు బాంబును దాయడానికి త్వరగా ప్రదేశాన్ని వెతకండి. ఆగండి ఆగండి, ఏం చేస్తున్నారు? నెంబర్ 1 వెళ్ళే ఆ పిల్లలు ఆపండి. ఒకసారి చెవిలా పడే. బాస్ బాస్ బాంబుని దాచేశారు. హలో ఎవ్రీబడి, ఒకసారి మీ చెవులు ఇలా పడేస్తారా? నేను ఈ మాల్లో ఒక బాంబుని దాచిపెట్టాను. ఇప్పటికిప్పుడు మీరు గానీ నాకు 10 లక్షల రూపాయలు ఇవ్వకపోతే ఆ బాంబు బ్లాస్ట్ అయిపోతుంది, మీరందరూ అంతమైపోతారు. త్వరగా పోలీసులను పిలువు. ఇక్కడ బాంబు పెట్టారు. ముందు పోలీసులకు ఫోన్ చేయి త్వరగా. అయ్యో, నేనే పోలీసుని. నన్ను నేనే ఎలా పిలుచుకోను? నాకు నా ఫోన్ నెంబర్ కూడా గుర్తులేదు. ఎందుకంటే అందరూ నాకే ఫోన్ చేస్తూ ఉంటారు. నేనెప్పుడు నాకు ఫోన్ చేసుకోలేదు. నువ్వు పోలీసువా? అలా బెల్లం కొట్టిన ఇలా చూస్తావే? వెళ్ళు, వెళ్ళి ఆ దొంగల్ని పట్టుకో. అమ్మా ఆగండి ఆగండి. ఏ జాన్, మర్యాదగా చట్టానికి లొంగిపో. నిన్ను నలువైపుల నుంచి మా పోలీసులు చుట్టుముట్టారు. సరెండర్ ఇన్ ద నేమ్ ఆఫ్ లా. గన్ను పేల్చండి. నాకు కొబ్బరి బొండం దొరకలేదు. పదండి, జాన్కి గుణపాఠం చెప్పాలి. అరే పొద్దులో నేను పైకి రాలేకపోతున్నాను. జాన్, యు ఆర్ అండర్ అరెస్ట్. నన్ను పట్టుకోవడం వల్ల ప్రయోజనం ఉంది. బాంబు నా చేతిలో లేదు కదా. 10 లక్షలు నాకు ఇవ్వండి. నేను పెట్టిన బాంబుని మీరే వెతుక్కోండి. జీ ఏరో లిఫ్ట్ వైపే చూపిస్తోంది. పదండి, మనం వెళ్ళి లిఫ్ట్ లో వెతుకుదాం. బాంబు టిక్ టిక్ శబ్దం అయితే వస్తుంది, కానీ ఇక్కడ బాంబు లేదే. బహుశా లిఫ్ట్ కింద ఉందేమో. బాయ్ బాయ్ మోటు బతులు, బాయ్ బాయ్.
నేను వాళ్ళని ఊరికే వదిలిపెట్టను. అయ్యమ్మా, నాకు దొరికేసింది. అంకుల్ ఇంకొకసారి ఫైర్ చేయరా? నాకు కొబ్బరి బొండం మళ్ళీ దొరకలేదు. నోరు మూసుకో. ఈ యారో మనకి అటువైపే చూపిస్తుంది. బాంబు బహుశా అటుపక్కనే ఉండి ఉంటుంది. నేను ఇప్పుడే వస్తాను. వెరీ గుడ్ మోటు. ఇదిగో ఈ తాడు చివరిని అటువైపు కట్టే. మోటు, నువ్వు వలసిపోయింటే ఈ సమోసాలు తిను. సమోసాలు? థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. బాంబు ఇక్కడుంది. మీరు ఎప్పటికీ కనిపెట్టలేరు. మర్యాదగా నేను అడిగిన 10 లక్షలు ఇచ్చేయండి, లేకపోతే అక్కడున్నాడు, పట్టుకోండి. మోటు పైకి వెళ్ళు. సారీ, మళ్ళీ దొరికిపోయానా? నా టోపీ. నాకు బాంబులు లాక్కోవడంలో 20 ఏళ్ల అనుభవం ఉంది. ఎప్పుడు చూడండి. ఆగు. బాంబు ఇక్కడుంది. చింగం గారు, 10 లక్షలు తీసుకొని రండి, లేదంటే 1 నిమిషంలో బాంబు బ్లాస్ట్ అవుతుంది. మీ సమయం మొదలవుతుంది ఇప్పుడే. మర్యాదగా ఆగండి. ఎవరు బయటికి వెళ్ళడానికి వీల్లేదు. అందరూ లోపలే ఉండాలి. అదుగో అక్కడుంది బాంబు. బదులు నేను వెళ్తాను. నా సాయం చెయ్యి. ఓన్లీ 10 సెకండ్లు మాత్రమే ఉన్నాయి చింగం గారు. 10, 8, 7. ఆరు, 5, 4, 3, 2, తర్వాత 1. బాస్ బాస్, బాంబు ఇప్పుడు మీ చేతిలో ఉంది. మోటు పత్రుల్ని గెలవడం కష్టం.
కష్టమే కాదు అసాధ్యం కూడా. చూడండి, మనల్ని పైవాడి దగ్గరికి పంపించేశారు. లేదు లేదు, మనం ఇప్పుడే పైవాడి దగ్గరికి వెళ్ళడం లేదు. మోటు పతుల దగ్గర తీర్చుకోవాల్సిన పాత అకౌంట్లు చాలా ఉన్నాయి. మోటు పతులు ధైర్య సాహసాల వల్లే ఈ రోజు మనం అందరం బతికి బయటపడ్డాం. అందుకనే ఈ రోజు నేను వీళ్ళకి 5,000 రూపాయలు బహుమతిగా ఇస్తున్నాను.